వాక్యపట్నం చదివి వినిపించవలసిందిగా సహోదరులు డాక్టర్ కృష్ణ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను మీకు అప్పగించిన ప్రభావాన్ని పొందిని ప్రభాని యేసు తన అప్పకుండా రొట్టెనెత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయని చెప్పాను. ఆ ప్రకారం భోజనం పెంపట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను రక్తముల కృత నిబంధన, మీ దీనిలో త్రాగేపల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని పాత్ర త్రాగేపల్లా ప్రభు వచ్చులకు ఆయన మరణం ప్రశ్నిస్తారు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క తిన్నో లేక ఆయన పాత్రను తాగనో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధగను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునే వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరం అని ఏసింపక తిని త్రాగవాడు తనకు శిక్ష కలుగుతుంది సాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీన రోగులే ఉన్నారు, చాలామంది తెలుస్తున్నారు. అయితే మనల్ని మనం విమర్శించకుండా తీర్పు పొందబోదుము. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా సహోదరులు యేసుబాబు గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడు, దయగల తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, పూజనీయుడు అయిన దేవ, మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పాపములతో అపరాధములతో నా తండ్రి మా బ్రతుకులు ఉన్నప్పుడు మమ్మల్ని చూసి నా తండ్రి మీ ప్రియకుమారుని బలిగా అర్పించి మా పాపాలు అపరాధాల నుంచి తొలగించి మాకు నెమ్మదిని కలిగించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపాలు మా ప్రభువు మీద వేసి ఆ శిలువలో మరణింపచేసి ఆ శరీరాన్ని స్వాదృశ్యమైనట్టు ఈ రొట్టెని మేము తీసుకున్నప్పుడు మేమందరం మా ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువలో నా తండ్రి చిందించినటువంటి రక్తాన్ని ఆయన శరీరాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెలో పాలుపోచుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు దయ చూపించగలరని ఇటు మా ఎన్న పాలు క్రీస్తున్నామని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమె. ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా స్వార్థికులు ఆదావన్నయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన పాత్ర కొరకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. పరమ తండ్రి, మా అపరాధాలను పాపాలను తొలగించటానికి కలవరి శిలువలో తండ్రి క్రీస్తు ప్రభువుని పెట్టి మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తం చేత పాపాలు తీసివేయటం అసాధ్యమని వెంచి గొర్రెపిల్ల వంటి రక్తము కళంకమైన నిష్కళంకమైన లేని రక్తం చేత పరమ తండ్రి మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించటానికి మా దోషాలను మా అపరాధాలను మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేహం మీద మోపి కలవరి శిలువలో తండ్రి మా ప్రభువును నలగొట్టడానికి ఇష్టపడినందుకు మీకు మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభు యొక్క దేహము నుండి చిందించబడినంటి రక్తానికి సాదృశ్యమైన పాత్రలోది నిబంధన పాత్రలోదని వెంచి మేము ఈ పాత్రలో చేయబెట్టకు దయ చూపించండి. ఈ పాత్ర మా ఎద్దకు వచ్చినప్పుడు మా ప్రభు చేసిన త్యాగాన్ని మేము ప్రశ్రమ చేసుకుంటూ మా ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనంటి రొట్టెలోనూ మా ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైనంటి ద్రాక్షారసంలోనూ మేము చేపెట్టి మా ప్రభువుతో కలిసి ఆయన బల్ల ఎద్దట తండ్రి భోజన విందులో మేమందరము పాలువారుగా చేసినారని మేమందరం గుర్తించి ఈ పాత్రను స్వీకరించుటకు దయ చూపించగలరని ఇటు విన్నపాలు కృతజ్ఞతలు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేట మీకు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమెన్. సిలువలో పాపక్షమాం యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమాం
కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహారా కరుణించితివి, కలుషహారా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమం. యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమం. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నే గదా. దోషము చేసినది నే. ఇటు గొప్ప మహాభాగ్యాన్ని ఈ యొక్క ఆరాధన క్రమంలో నాకు నడిపించినటువంటి సహోదరులకు, అలాగనే స్థానిక సంఘ సువార్థికులకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ యథావిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా సభాధ్యక్షులకు సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాను. ఆరాధనలో భాగమైనటువంటి కానుకల కొరకు వాక్యపట్నం చదివి సహకరించవలసిందిగా కె గోపి గారిని ప్రేమతో కోరుచున్నాము. వాక్యపట్నం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6-9. కొంచెముగా విత్తవాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పుచున్నాను. సన్నుకొనకయో బలమంతో కాకయో ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వను. దేవుడు ఉత్తమంగా ఇచ్చేవాడు ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధముల కృపను విస్తరింపజేయగలడు. ఇంది విషయమై అతడు వెదజిల్లు దరిద్రులకు ఇచ్చెను, అతడు నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. వాక్యపట్నం చదివి సహకరించిన ప్రియ సహోదరులకు ప్రభునామృతయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఒక పాట కార్యక్రమాన్ని నడిపించుకుంటుండగా చిన్నకృష్ణ గారు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా వారిని ప్రేమతో కోరుచున్నాం. మన దగ్గర ఉన్న పాటల పుస్తకం నుంచి 435వ కీర్తన కార్యక్రమాన్ని మనం అందరం కలిసి నడిపించుకుందాం. యెహోవా మీ స్తోత్ర గానముతో మహోపకారుణకు మహోపకారుణకు. కానుకల కొరకు వాక్యపట్నం చదివి సేకరించిన ప్రియ సహోదరులకు ప్రభునామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. కానుకల కొరకు ప్రార్థించవలసిందిగా సహోదరులు రాజా గారిని ప్రేమతో కోరుచున్నాము. ఈ ఆదివార దినమున తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఆరాధించడానికి చేరువచ్చిన ప్రియ సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, దయా కనికరము గల మా దేవ తండ్రి తమరి యొక్క దయ వలన, తమరి యొక్క కృప వలన తండ్రి భూమి మీద బ్రతుకుతున్నాం తండ్రి. తమరు కృప చూపించకపోతే, తమరు కనికరం చూపించకపోతే తండ్రి ఈ భూమి మీద మేము బ్రతకలేమయ్యా తండ్రి. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, వివేచనను బట్టి తండ్రి ఈ భూమి మీద తండ్రి మేము కష్టపడి పని చేసుకుంటున్నాం తండ్రి. ఒకవేళ మీరు ఆ జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించకపోతే తండ్రి మేము నైనా నిష్ప్రయోజనమైన వారమే తండ్రి. మీరు అనుగ్రహించిన శక్తి కొలది మా దేహాన్ని మేము భూమి మీద బలపరచుకోవడానికి నాయన, ఈ దేహాన్ని బలపరచుకోవడానికి భూ పంట ద్వారా నాయన
మేము ఈ దేహాన్ని బలపరుచుకుంటున్నామంటే అది మీ దయ తండ్రి. మీరు దయ చూపించకపోతే నాయన మేము ఆ పంటను పొందుకొని మా దేహాన్ని బలపరచుకోలేము తండ్రి. నాయన భూమి మీద సమస్త ఈవులను మాకు అనుగ్రహిస్తూ ఈ భూనివాసయోగ్యంగా ఈ భూమిని స్థిరపరిచి సిద్ధపరిచి తండ్రి మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువారి నామాలు కృతజ్ఞతలు తండ్రి. నాయన మీరు అనుగ్రహించినటువంటి నాయన ఈ గొప్ప జీవితాన్ని మేము నాయన సద్వినియోగపరచుకున్న తండ్రి, ఈ భూమి మీద తండ్రి సమయం ఉండగానే తండ్రి నాయన మేమందరం నాయన ప్రభునందు ప్రతివారు భారతదేశం అనే కార్యక్రమం ద్వారా రక్షణలో పాలు భాగస్థులు కృప చూపించండి అయ్యా. నాయన ఈ దినమున ఆదివార దినమున సమాజంగా కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం పొందుకోలేనటువంటి వారు అనేకులు ఉండగా వారందరికీ కూడా ఈ అవకాశాన్ని పొందుకునే విధముగా నాయన స్థానిక సంఘము తన జ్ఞానాన్ని నాయన ఈ లోకానికి ప్రచురం చేయనిమిత్తము మేమందరము నాయన మీ పని నిమిత్తమై విరివిగా ప్రయాసపడలాగా కృప చూపించిన తండ్రి. ఆయన ఈ దినమున తండ్రి సమాజంగా కూడి మిమ్మల్ని ఆరాధించి తండ్రి మహిమపరిచి తండ్రి నాయన మేము ఈ దినమంతట్లోని గడిచిన దినములన్నింటిలో కష్టపడి తెచ్చిన సంపాదన నుంచి కొద్దిగా మీకు మేము ఇవ్వగలిగినంత నాయన సామర్థ్యం కొలది ఇచ్చి ఉన్నాం తండ్రి. నాయన మీరు దానిని బట్టి నాయన ఆశీర్వాదం ప్రతి వారికి నాయన వారికి కృపను దయచేయండి తండ్రి. ఇవ్వబడిన కానుకలునైనా నాయన పరిశుద్ధుల అక్కర్ల కొరకు, అక్కర్ల అవసరతల్లో, అనారోగ్య సమస్యలు ఉన్న ప్రతి సహోదరుని కొరకు అవి ఉపయోగపడలాగా సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి నాయన సువార్త పని నిమిత్తము అవి మరి ఎక్కువగా ఉపయోగించుకునేలాగా సహాయం దయచేయగలరని నాయన ఈ విన్నపాలు కృతజ్ఞతలు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో తమరు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమందున్న మా తండ్రి. ఆమేన్.